కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా టాలీవుడ్, కాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఆయన కాంచనా 4, లోకేష్ కనకరాజ్ బెంచ్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే లారెన్స్ కూతురు త్వరలోనే సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లారెన్స్ కూతురు రాఘవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైందట. సాధారణంగా స్టార్ల వారసులు, ముఖ్యంగా కూతుర్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారంటే హీరోయిన్లుగానో లేదా ప్రొడ్యూసర్లుగానో ఎంట్రీ ఇస్తుంటారు. కానీ రాఘవి మాత్రం అందరి రూటుకు భిన్నంగా దర్శకురాలుగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని సమాచారం. రాఘవికి చిన్నప్పటి నుంచి సినిమా మేకింగ్, స్క్రీన్ ప్లే పట్ల విపరీతమైన ఆసక్తి ఉందట. దీంతో ఆమె అమెరికా వెళ్లి డైరెక్షన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సు కూడా పూర్తి చేసి ఇండియాకు తిరిగొచ్చారు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. పరిశ్రమలో ఎవరైనా డైరెక్టర్ కావాలంటే పెద్ద పెద్ద దర్శకుల దగ్గర ఏళ్ల తరబడి అసిస్టెంట్గా, అసోసియేట్గా పనిచేసి అనుభవం సంపాదిస్తారు. కానీ రాఘవి మాత్రం ఎలాంటి ముందస్తు ఎక్స్పీరియన్స్ లేకుండా నేరుగా డైరెక్టర్ సీట్లో కూర్చోబోతున్నారు. అమెరికాలో నేర్చుకున్న టెక్నాలజీ, తనకున్న విజన్ మీదున్న నమ్మకంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కూతురి పట్టుదలను చూసి లారెన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొదటి సినిమాను తన సొంత బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తనే స్వయంగా నిర్మించడానికి లారెన్స్ రెడీ అయ్యారని టాక్. ఇప్పటికే కథ కూడా రెడీ అయినట్లు సమాచారం. మరి రాఘవి ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి.